కడపగడ్డపై కొత్త జెండా రెపరెపలాడుతుందన్నారు మంత్రి నారా లోకేష్. ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్నామన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ అన్నారు మంత్రి నారా లోకేష్. జెండా పీకేస్తామన్నారు. ఇప్పుడు వారు పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసుకుని వెళ్ళిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. వైనాటు 175 అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏ తప్పు చేయని ప్రజానాయకుడిని బంధించారు. అప్పుడు వారి నాయకుడిని ఏకంగా తాడపల్లి ప్యాలెస్లో ఉంచి తాళాలు వేసి బంధించారని నారా లోకేష్ వెల్లడించారు. మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండుగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం. చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు. వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు. అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. బాక్సింగ్ చేశారు. ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది.